కోట్లాది క్రికెట్ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న రన్నింగ్ మిషన్ కింగ్ కోహ్లీ 2 నెలల తర్వాత తిరిగి బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గత ఏడాది ఐపీఎల్ అవగానే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చిన విరాట్ కోహ్లీ టీ20లకు కూడా దూరమైన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్లో ఇక విరాట్ కనబడేది కేవలం వన్డే మ్యాచ్ల్లో మాత్రమే అన్న సత్యాన్ని అభిమానులు జీర్ణించుకోవడం కష్టమే కావచ్చు. కానీ వన్డే సిరీస్లో తన సత్తా ఏందో చూపించేందుకు సిద్ధమవ్వాలని 2 నెలల ముందే విరాట్ బ్యాట్ పట్టాడు. అక్టోబర్లో 19, 25 తేదీల మధ్య ఆస్ట్రేలియాలో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఉంది. దీనికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కూడా విరాట్ బ్యాట్ పట్టి సాధన చేశాడు. లండన్లో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్న విరాట్ అక్కడే నెట్స్లో సాధన చేస్తున్నాడు. సాధన అనంతరం ఆయన ఫోటోను పంచుకున్నాడు. అందులో కోహ్లీతో పాటు ఐపీఎల్ గుజరాత్ జట్టు టైటాన్స్ సహాయక కోచ్ నయీం అమీన్ కూడా ఉన్నాడు. అమీన్ పర్యవేక్షణలోనే విరాట్ కోహ్లీ సాధన చేస్తున్నాడు. తనకు సహాయపడ్డందుకు అమీన్కు విరాట్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా విరాట్ కోహ్లీ ఎప్పుడూ నల్లగడ్డంతో తళతళ మెరిసిపోతూ బ్యాటు పట్టి ఫిజిక్తో ముందుకొచ్చేవాడు. అయితే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ రూపం పూర్తిగా మారిపోయింది. తెల్లటి గడ్డంతో విలేకరుల ముందు కనబడుతున్నాడు, ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు. దీనిని గురించి కొంతమంది లండన్లో విరాట్ కోహ్లీని సంప్రదించగా రిటైర్మెంట్లకు టెస్టులకు గుడ్ బై చెప్పినప్పుడు 4 రోజులకు ఒకసారి తెల్లటి గడ్డానికి నల్లటి రంగు వేసుకుంటున్నప్పుడు ఇక రిటైర్ అవ్వకుండా ఎలా ఉంటాను అంటూ చమత్కరించాడు. అయితే ఇప్పుడు రంగు వేసుకోకుండానే ఫోటోలకు పోజులు ఇచ్చేస్తుండడం విశేషం. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ కోట్లాది క్రీడాభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నాడని చెప్పవచ్చు. హంసా 3 క్రీడా ప్రతినిధి.